నమః శివాయ శ్రీమాత్రే నమః. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలని, గురువారాలని మనము లక్ష్మీ వారాలుగా భావించి ఎంతో పవిత్రంగా లక్ష్మీదేవి ఆరాధన అనేది జరుపుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి ఆరాధన జరుపుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఈ మార్గశిర లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం మార్గశిర లక్ష్మీ వారాలు డిసెంబర్ 5, 12, 19, 26 తారీఖులో వచ్చాయి. పుష్యమాసంలో చేసుకునే 5వ గురువారం జనవరి 2వ తారీఖున వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసుకునే వాళ్ళు తెల్లవారుజామునే నిదురలేచి లక్ష్మీదేవికి శ్రీ సూక్త సహితంగా షోడోపచారాలతో అమ్మవారి ఆరాధన జరుపుకోవాలి. అలా జరుపుకున్న తర్వాత అమ్మవారికి ఆ రోజు ఏదైతే ప్రసాదం నివేదన చేసేది ఉంటుందో ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి దక్షిణ తాంబూలాలు అమ్మవారికి సమర్పించాలి. ఆ రోజు మనము పాటించవలసిన నియమాల విషయానికి వస్తే, ఆ రోజున ఎవ్వరూ తలకి నూనె అనేది రాసుకోకూడదు. తల దువ్వుకోవడం, తలకి చిక్కులు తీసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. ఆ రోజు తొలి సంధ్యలలో మలి సంధ్యలలో నిద్రించడం చేయకూడదు. అలాగే ఆ రోజున ఎవ్వరిని దూషించడం లాంటివి చేయకూడదు. ఇలా 4 వారాల పాటు లక్ష్మీదేవి ఆరాధన చేసి 5వ వారమైన పుష్యమాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీదేవికి పూర్ణ కుడుములని నివేదన చేయాలి. ఒకవేళ ఎవరికైనా గురువారం వీలు కుదరకపోతే తర్వాత వచ్చే గురువారం రోజున ఆ గురువారం రోజు ఏదైతే ప్రసాదం నివేదన చేసేది ఉంటుందో ఆ ప్రసాదాన్ని నివేదించి పూజను ఆచరించవచ్చు. ఇలా నియమనిష్టలతో లక్ష్మీదేవి ఆరాధన చేయడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని, అష్టైశ్వర్యాలు కలుగజేస్తుందని చెబుతారు. అమ్మవారి అనుగ్రహంతో మనకి సిరి సంపదకు ఎలాంటి లోటు ఉండదని చెబుతారు. అందరికీ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ.